హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందుని వాళ్ళ అత్తగారు గుళ్ళో వదిలేసి వెళ్ళిపోగానే ఏడుస్తూ ఇందు ఒక పార్కులోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇక మీరా కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయదు. అదే టైంలో రౌడీలు వచ్చి ఇందుని చుట్టుముడతారు. ఇక రౌడీలు అక్కడ పార్కులో ఉన్న ఒక ఇంటికి లాక్కెళ్తూ ఉంటారు ఇందుని. ఇక చెర్రీ ఇందుని వెతుక్కుంటూ అదే పార్క్కి వస్తాడు. ఇక ఇందు మొబైల్ అక్కడే రింగ్ అవుతూ ఉంటుంది. ఆ రౌడీలు ఇందుని బలవంతం చేయడానికి ట్రై చేస్తుండగా ఇందు తప్పించుకొని పారిపోవడానికి ట్రై చేస్తూ విఫలమై ఏడుస్తూ ఉండగా చెర్రీ అది చూసి రేయ్ అని అంటూ అరుస్తూ ఆ రౌడీలపైకి ఎగబడుతూ ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు చెర్రీ. కానీ చెర్రీ ఒక్కడే ఉండడంతో ఆ రౌడీలందరూ కలిసి చెర్రీని లాక్ చేస్తారు. ఇక ఇందు పారిపో అని అరుస్తూ ఉంటాడు చెర్రీ. ఇక పారిపోతున్న ఇందు వెనుక రౌడీలు పరుతూ ఉండగా ఒక చెయ్యి ఇందు పారిపోకుండా గట్టిగా ఆపేస్తుంది. ఇక ఇందు వెనకాల పడుతున్న రౌడీని చితకబాదుతూ ఉంటాడు. అతనెవరో కాదు, గగన్. ఇక ఇందుని కాపాడి తన పక్కనే నిలబెట్టుకొని తన వెంట పడుతున్న రౌడీలందరినీ చితకబాది ఇందుని ప్రశాంతంగా ఒక బెంచ్ పై కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పమ్మా ఇందు, నీకు చనిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది అని అంటూ ఉండగా ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఇందు. అన్నయ్య, మా అత్తమ్మ మామయ్యలకి నాకు కట్టంగా ఇస్తానన్న డబ్బుని అపూర్వ అత్తయ్య ఇవ్వకుండా మోసం చేసింది. ఆ రోజు బర్త్డే ఫంక్షన్ రోజు బ్యాగ్లలో స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి అవమానించింది అంటూ జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఇందు. ఆ మాటలు విన్న గగన్ కోపంగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. భర్త వదిలేసిన భార్యగా పుట్టింట్లో నేను ఉండలేనన్నయ్య అని అంటూ ఉండగా ఒక్కసారిగా చూస్తాడు గగన్. ఇప్పుడు ఇందుకి పరిష్కార మార్గం చూపిస్తాడా గగన్? కట్నమిస్తాడా? అపూర్వకి బుద్ధి చెప్తాడా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.